యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి 12 వచనాలను మనం చదువుకుందామండి. క్రొత్త నిబంధనలో పేజు సంఖ్య 89. పేజు సంఖ్య 89. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడింది. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగులు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచూ ఉండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయేమోను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షుకుడని అంతకు ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అని, వీడే అని కొందరును, వీడు కాడు వీడు పోలియున్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనిను. వారు, నీవు కన్నులు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వానిని అడుగగా, వాడు, యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమ్మను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిని అనెను. వారు ఆయన ఎక్కడని అడుగగా, వాడు, నేను ఎరుగను అనెను. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగము సంగమనకు క్షేమకరంగాను అయినా మీకు మహిమకరంగాను ఉండులాగున అయా మీరు కృపదయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. నైనా మీ సన్నిధిలో మాట్లాడటానికి నేను నోరు తెరుస్తూ ఉంటుండగా మీరు కృపదయచేయండి. అన్ని విషయాల్లో మీ దయ పాలిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్తికుడు, అపోస్తలుడు కొన్ని సెలెక్టెడ్ విషయాలను ఆయన ఎత్తి రాశాడండి. యోహాను సువార్తికుడు రాసిన విషయాలను మిగతా ముగ్గురు సువార్తికులు రాయలేదండి. మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ రాయలేదండి. ఈయన ఎందుకు ఇంత స్పెసిఫిక్గా రాశాడంటే యోహాను యొక్క ఉద్దేశం వేరు. ఏదంటే 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. జాగ్రత్తగా గమనిద్దాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను. అంటే ఈ వాక్యాలను మనం ధ్యానం చేస్తూ ఉండగా మనం జీవము పొందగలుగుతాం అన్న సత్యాన్ని బట్టి యోహాను భక్తుడు కొన్ని సెలెక్టెడ్ విషయాలన్నీ ఇక్కడ గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. ఇవి మనకెంతో చాలా అద్భుతం ఏమిరా అంటే, మనం కూడా జీవం పొందుతాం. జీవము అంటే అర్థం ఏంటంటే, జీవము అంటే ఇప్పుడు ఉదాహరణకు చనిపోయిన లాజరు లేపబడ్డాడు. లేపబడిన తర్వాత ఆ లాజర్ ఇంటికి ఎవ్వరు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? లాజరో లేకుంటే దయ్యమో?
అందరూ ఎవరు వెళ్ళలేదు. ఆ ఇంటికి ప్రభు వచ్చినప్పుడు అందరూ ఆ ఇంటికి లాజర్ను చూడడానికి వచ్చినారు. ఎందుకంటే ప్రభు ఉన్నాడు, ఇక మనకు భయం లేదులే అని ఆ లాజర్ను చూడడానికి వచ్చినాడు. అప్పుడు లాజర్ ఏం చేశాడంటే ఆయనతో పాటు భోజనానికి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు కూర్చున్నాడంటే ఒకవేళ అట్లా భోజనానికి కూర్చోకుండా ఆడ పడుకోబెట్టి నోట్లో రైస్ పైప్, ముక్కులో రైస్ పైప్ పెట్టి ఆ గ్లూకోజ్ బాటిల్ పెట్టితే చూసే వాళ్ళందరూ ఏమంటారు? ఆహా, ఈయన ఈయన బ్రతికింపబడి ఏం ప్రయోజనం అనరా? అంటారా లేదా? అందుకనే ఆ లాజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో నేను బ్రతికి తింటున్నాను, మాట్లాడుతున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను. ఇదిగో నాతో కూర్చున్న ఈయనే నన్ను లేపినవాడు అని. అది జీవము అంటే. ఆ జీవము లేకోకుండా మనము ఏ విషయాలకు ప్రభుకు మహిమకరంగా ఉండలేం. అట్ ద సేమ్ టైం మనము కూడా క్షేమంగా ఉండలేం. జీవము అంటే నడక అండి. సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా మనం ఉండాలి. ఇప్పుడు మనం చదివినటువంటి పాఠంలో కూడా ఆ గుడ్డివాని సాక్ష్యం మనకెంతైనా సహాయకరం, ప్రోత్సాహకరం. ఇక్కడ 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఆయన 8వ అధ్యాయంలో రాళ్లతో కొట్టే విధానాన్ని చూస్తాం మనం. చూడండి, 8వ అధ్యాయము 58వ వచనం. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోతేనే వాళ్ళకి ఎవరు కనపడినారు? ఒక పుట్టు గుడ్డివాడు కనపడినాడండి. ఎటువంటి గుడ్డివాడు? పుట్టు గుడ్డివాడు. ఈ 9వ అధ్యాయంలో ఉన్న ఒక శ్రేష్టం ఏంట్రా అంటే ఇక్కడ జరిగింది ఏంటి? అద్భుతమా? సూచక క్రియనా? మహత్కార్యమా? మరేది? స్వస్థతనా? ఏం జరిగింది చెప్పండి. నిజంగా ఈ 9వ అధ్యాయంలో జరిగిన కార్యం ఇది సృష్టి, క్రొత్త సృష్టి. ఇప్పుడు స్వస్థత అంటే అర్థం ఏంటంటే బాగులేని దాన్ని మళ్ళా తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడము స్వస్థత అంటారు. ఇప్పుడు జ్వరం ఉంది, పడుకొని ఉంటాం, టాబ్లెట్లు వేసుకుంటే మళ్ళా బాగా, ఇది పూర్వపు స్థితి మనకు రావడం. ఇది స్వస్థత కాదండి. ఇది స్వస్థత కాదు, ఇది అద్భుతము కాదు, ఇది ఆశ్చర్యకార్యము కాదు. అందుకని ఇక్కడ ఏం రాయబడలేదు. స్వస్థత అనే మాట ఇందులో రాయబడలేదు. ఇది ఏంట్రా అంటే సృష్టించడం, కన్నులను సృష్టించడం. ఇది ఈ 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యం. పుట్టు గుడ్డివానికి కన్నులు ఇవ్వడం సృష్టి. అందుకనే ఈ యోహాను భక్తుడు 1వ అధ్యాయం ప్రారంభంలోనే ఏం చెప్తున్నాడంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా ఆయన సర్వ సృష్టికి కర్త అని ఆ యోహాను భక్తుడు మనకందరికీ ఈ 9వ అధ్యాయాన్ని గ్రంథస్థం చేయడం ద్వారా మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. సరే, మనకు ఇది చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి త్వరగా మనము తగ్గించుకొని మనము ధ్యానం చేద్దాం. ఒక పుట్టుగుడ్డివాడు వారికి కనబడినాడు. కనబడిన వెంటనే శిష్యులు ప్రభువును ఏమడుగుతున్నారంటే, ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు కారణం? వీడు పాపం చేసినాడా? వీడి తల్లిదండ్రులు పాపం చేశారా? చాలా మందిలో ఒక అభిప్రాయం ఉందండి యూదుల్లో. అంత మనం వివరించడానికి సమయం చాలదు. ఇంకొకసారి ఈ పాఠాన్ని ప్రత్యేకంగా చెప్తా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మీ తండ్రులు చేసేటువంటి పనులను బట్టి
మీ పిల్లలు శిక్షింపబడతారు అని వ్రాయబడింది. దాన్ని వీళ్ళు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. ఓహో, తండ్రులు పాపం చేస్తే పిల్లల మీద పడతాయేమో అని వీళ్ళు ఆ విధంగా వీళ్ళ సొంతంగా అవగాహన చేసుకొని పూర్వపు పాపాలు మన మీద ఉన్నాయి. దీనికి హెచ్కేలు గ్రంథకర్త ఒక మంచి విషయం చెప్పాడు. ఆ తండ్రులు పుల్లటి కాయలు తింటే మీ పిల్లల పళ్ళు పులిసిపోతాయా? ఇది ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అని హెచ్కేలు గ్రంథం ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అది ఒక సబ్జెక్ట్, దాని గురించి మళ్ళా మాట్లాడుకుందాం. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, చూద్దాం, మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలా. ఎందుకంటే గురుడి వాళ్ళు చాలా షార్ప్ మైండెడ్తో ఉంటారు. గురుడి వాళ్ళు, ఈ గురుడి వానికి మంచి అవగాహన ఉంది. ఎటువంటి అవగాహన ఉందంటే, ఇవి మనకు అర్థమైతే పాఠం అర్థమవుతుంది. ఎటువంటి అవగాహన అంటే, ఆయన ఏమంటున్నా అంటే, గుడ్డివాడిని అడిగినప్పుడు లోకం పుట్టినప్పటి నుండి, ఎప్పటి నుండి? లోకం పుట్టినప్పటి నుండి పుట్టుగుడ్డి అయిన వాని కన్నులు తెరవబడనని చదవండి ఆ మాట. 32వ వచనం, 9:32. పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనాను తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. అంటే అర్థం ఏంటి? వీడు బాగా స్టడీ చేసినాడు, ఈ గుడ్డివాడు. బాగా ప్రవక్తల గురించి తెలుసును, ఏమండి, దేవుని గురించి బాగా తెలుసును, ధర్మశాస్త్రం బాగా తెలుసును. ఈ గుడ్డివాడికి మంచి షార్ప్ మైండ్, ఏమండి, ఇటువంటి మైండ్ కలిగినటువంటి వాడు. ఆ గుడ్డివాడు కనపడ్డప్పుడు శిష్యులు అడిగిన సమాధానానికి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చూడండి, ఇదొక సృష్టికర్తకు సమస్త విషయం తెలుసును. సృష్టికర్తకి ఏం తెలుసును? ఎవరెవరు ఎందుకు పుట్టింపబడ్డారో ఎవరికి తెలుసును? ఆయనకు తెలుసును. అందుకని అంటున్నాడు, వీడెందుకు పుట్టివాడు? వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు. వీడెందుకు పుట్టాడు? దేవుని క్రియలు అంటే ఎవరికి తెలుసును? ఆయనకు తెలిసింది. చూడండి, ఆయనకు తెలుసును. ఎవరెవరు? ఆయన సృష్టికి కర్త. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఇది చాలా కష్టమైనటువంటి మాట. చాలా మంది విశ్వాసం ఉంచినారండి ఆయన చేసిన సూచక క్రియలు చూసి. అయితే ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక ఏం చేయలేదంట? వారి వశం చేసుకోలేదు. ఎందుకు వారి వశం చేసుకోలేదు? వాళ్ళు సూచక క్రియలు చూసి నమ్మినటువంటి వాళ్ళు. ఏమండి, ఎవరెవరు వాళ్ళు? సూచక క్రియలు చూసి నమ్మినట్టు వాళ్ళు వశం చేసుకోలేదు. తర్వాత కింద ఇంకొక మాట రాయబడింది, ఆయన మనుష్యుని ఎందుకు ఎట్లా ఎరిగినవాడు? ఆయన సృష్టికర్త. ఇక్కడ కూర్చున్న మనలందరినీ ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయన సృష్టికర్త. అందుకని ఆయన వారి వశము చేసుకొనలేదు. ఎందుకు? వాళ్ళు ఎట్లా విశ్వాసం ఉంచినారో ఎవరికి తెలుసును? ఆయనకు తెలుసు. చాలా మంది జీవితాల్లో విశ్వాసం ఉంచినాము అని చెప్తున్నారు, వాళ్ళ జీవితంలో ప్రవర్తన ఉండదు. కానీ వాళ్ళు విశ్వాసులుగా మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళల్లో ప్రవర్తన కనపడదు. కారణం, యేసు ప్రభు వారి వశం కాలేదు. వారి వశంలో ఉంటే వారు ఆ క్యారెక్టర్ని బట్టి వాళ్ళు జీవిస్తారు. అందుకనే ఆయన వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు.
కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు ప్రభా సునీల్ చాలా మంచోడు ప్రభా, నీకు తెలుసు, ఆయనను మాత్రం నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేయి అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఆయన సమస్తం ఆయన ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. ఆయన ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. చూడండి, ఆయన సృష్టికి కర్త. వాడెందుకు పుట్టాడో చెప్తున్నాడు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడ్డానికే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఎంత గొప్ప కార్యం అండి. ఆయన ఇక్కడ కూర్చున్న మనందరినీ ఆయన ఎరిగినటువంటి వాడు. ఈ ఎరిగి ఉండటమే గొప్ప ధన్యత. ఈ ధన్యతను బట్టి మనం ప్రభువుకు స్తోత్రం చెల్లించేటువంటి వారుగా మనం ఉండాలండి. పిల్లరా, దేవుని క్రియలు అంటే గుడ్డివాడు చూపు పొందడానికి ప్రభు ఈ కార్యం చేశాడా? ఆ గుడ్డివానిలో దేవుని కార్యాలు చూడడానికి కార్యం చేశాడా? దేవుని ఎవరు ఎవరు బాగా మనం మనుషులు గుడ్డివాడిని చూసిన వారు దేవుని కార్యాలను చూడాలని ఆ కార్యం చేశాడా? గుడ్డివాడి కోసం చేశాడా? దేవుని కార్యాలు దేవుని కార్యం. ఆ గుడ్డివాడు చూపును మనమంతా మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటది? ఆ గుడ్డివాడు. అట్లా మనం ధ్యానం చేస్తే దేవుని వాక్యములో ఉన్న అసలైన సత్యాన్ని మనం పోగొట్టుకున్న వారమవుతాం. అసలైన సత్యాన్ని పోగొట్టుకుంటే మన ఆత్మీయ జీవితాలు ప్రభునందు ఎదగవండి. చూడండి, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడ్డానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. దేవుని అంటే ఆ గుడ్డివాడిని చూసినటువంటి వారు ఏం చూడగలుగుతారు? దేవుని క్రియలను చూడగలుగుతారు. ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాల్లో ఆయన క్రియలను చూపించగలుగుతున్నామా? ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఆయన క్రియలను చూపించగలుగుతున్నామా? చూడండి, మనమందరం బాప్తిసాలు తీసుకున్నాం, బలలో పాలు పంచుకుంటున్నాం, అన్నీ చేస్తా ఉన్నాం. కానీ దుఃఖం ఏమిట్రా అంటే, ఏం దుఃఖం చెప్పండి? మనలను చూచిన వారు దేవుని ఆయన క్రియలు చూడలేకపోతున్నారు. ఆయన క్రియలు ఎప్పుడైతే చూడలేకపోతారో కేవలం మనం మతంగానే ఉంటాం ఇక్కడ. ఆయన క్రియలు అంటే ఏంటి? నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టినావు, ఎన్ని తోటలు కొనుక్కున్నావు కాదు. ఆయన క్రియలంటే ఆయన ప్రేమ, ఆయన సమాధానం, ఆయన దయ, ఆయన నిరీక్షణ, అవి మనలో కలిగి ఉండాలండి. ఏమీ లేకపోయినా ప్రభునందు నిలిచేటువంటి వారుగా ఉన్నారండి. కనుక ఇది గ్రంథస్థం చేయడం పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతైనా భాగ్యం కలిగించినాడు. మనం ఎందుకు ఇక్కడికి వచ్చినామో ఎవరికి తెలుసునో? ఆయనకు తెలుసును. మాకు ఉదాహరణకు సరే ఇంకా సబ్జెక్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వీడు గుడ్డివాడుగా పుట్టెను. తర్వాత పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు పని చేయలేదు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. పగలు 12 గంటలు ఉన్నాయి కదా, మిగిలిన 12 గంటలు ఏమవుతాయి? చీకటిగా ఉంటుంది. చీకటిలో ఎవరూ పని చేయలేరు. మన ప్రభు తండ్రి పని చేయటంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పని చేయగలుగుతున్నాడు. మనము వాళ్ళ ఇంట్లో విన్నాం, ఎవరింట్లో? నాగభూషణం వాళ్ళ ఇంట్లో సమయాన్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనో మన ప్రభు సద్వినియోగం చేసుకుంటున్నాడు. తర్వాత ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కొండకు వెళ్ళి అందులో కడుగుకుని చెప్పాను. సిలోయము మాటకు పంపబడిన వారని అర్థము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సిలోయము అన్నటువంటి మాటకు ఎందుకు ప్రత్యేకంగా అర్థం రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని మనమంటే,
ఆ సిలోయము అనే కోనేటికి సిలోయము అంటే అర్థం ఏంట్రా అంటే పంపబడిన వాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని చేత పంపబడిన వాడు అని గ్రహించడానికి ప్రభు ఈ కార్యాన్ని కూడా మరి చేయగలుగుతున్నాడు. అందుకనే దేవుని క్రియలేంటో మనం చూద్దాం. వాడు పుట్టుగుడ్డివాడు. అంటే పుట్టుగుడ్డివాడు అంటే వాడు ఒక పాఠం చూపించినాను మీకు. ఏమని చూపించినాను? వానికి ఏం తెలుసురా అంటే లోకం పుట్టినప్పటి నుంచి పుట్టుగుడ్డి వాని కనులు ఎవరైనా తెరిచినట్లు వినబడలేదు. అంటే వాడికి ఏం లేదు? నమ్మకం లేదు. మంచోడు. యస్, నిరీక్షణ లేదు. ఇంకా నా కళ్ళు మాత్రము ఎన్నటన్నిటికీ బాగుగావు అని నిరీక్షణలో ఉన్నటువంటి వాడండి. మనం ఎటువంటి వారము? మనం ఎటువంటి వారం అంటే మనం కూడా చీకటిలో ఉన్నటువంటి వారం. చీకటిలో ఉన్నటువంటి వారం. చూడండి, మత్తయి రాసిన సువార్త 6 లూకా రాసిన సువార్త. ఈ తొందర ఉండి కొన్ని జనాలు మర్చిపోతూ ఉంటుంది. చీకటిలో నివసించు జనులు అనే మాట చూడపా. చదవండి. మత్తయి సువార్త. సరే, లూకా సువార్త చేసినారు కదా. మొదటి అధ్యాయము 79వ వచనం చివరిలో చూడండి. చీకటిలోను మరణ ఛాయలోను చదవండి అన్నమాట. 79 చివరిలో. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించారు. మనం ఎవరమంట? చీకటిలో చీకటిలో ఎందుకు కూర్చున్నారు వాళ్ళు? చీకటిలో ఎందుకు కూర్చున్నారు? చీకటిలో ఎందుకు కూర్చున్నారంటే వెలుగు లేదు కాబట్టి ఒక అడుగు ముందుకు వేయలేరు. ఒక అడుగు ముందుకేస్తే ఏముందో తెలీదు. అసలు వానికి వాడే కనపడ్డు చీకట్లో. ఇంకెట్లా ముందుకేస్తాడు? అడుగు కూడా వేయలేడు, ఏ పని చేయలేడు. తర్వాత పెళ్లిళ్ళు ఇవన్నీ ఏముండవు చీకట్లో కూర్చున్నటువంటి వారికి. మనం ఎవరమంట? ఇక్కడ రాయబడింది, చీకటిలో కూర్చుండు జనులు గొప్ప వెలుగును. అంటే వెలుగును చూస్తున్నారంటే ఇప్పటి నుంచి మనకు నిరీక్షణ. మనం అడుగులు ముందుకు వేయొచ్చును. ఏమండి, ఇటువంటి స్థితి నుంచి మనం కూడా ఆ పుట్టు గుడ్డి వాని వలె చీకట్లో ఉన్నటువంటి వారమే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి పుట్టినకు వచ్చెను. ఎక్కడ? 3:16. 4:16. నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలీను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమన్నది కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు. మనం ఎవరమంట? ఆ పుట్టుగుడ్డి వానికి ఫిజికల్ గా వాడు పుట్టుగుడ్డివాడు. ఆత్మీయంగా మనం ఎక్కడున్నాము? మరణ ఛాయలో, చీకట్లో మనం కూర్చున్నటువంటి వారు. సరే, అందుకనే ఆ ప్రభు ఆ వెలుగును ఇవ్వడానికి వచ్చినాడని చెప్పేసి దేవుని క్రియలో వీని యందు ప్రత్యక్షపరచబడ్డానికే ఆ వ్యక్తి పుట్టింపబడ్డాడని మనం చూస్తున్నాం. మంచిది. ఇక్కడ ఏం చేస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పోసి వాని కన్నుల మీద
ఆ బురద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి ఆ, అందులో కడుగుకొనమని చెప్పాను. ప్రియులారా, ఆయన ఇట్లా చెప్పి ఈమె కన్ను రావాలంటే కన్ను రాదా? ఆ చేయి పెడితే మా మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో కూడా ఇటువంటి అద్భుతం జరిగిందండి. ఇటువంటి కార్యం జరిగింది. ఆయన ఎందుకు ఆ నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి ఆ బురదను వాడి కళ్ళ మీద పూసి, ఏమండి ఇది చాలా, నువ్వు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కో. వాడు వెళ్ళినాడు, కడుక్కున్నాడు. ఏం పొందినాడంట? స్వస్థత పొందిన రాబడలేదు. ఏం పొందినాడు అంటే అర్థం ఏంటి? క్రొత్త కళ్ళు, సృష్టికి కర్త కొత్త కళ్ళు ఇవ్వబడ్డాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు నిరీక్షణే లేనటువంటి వాడు ఆ గుడ్డివాడు. అటువంటి గుడ్డివానికి ఆ ఉమ్మితో కళ్ళ మీద పూస్తా ఉంటే ఆ గుడ్డివాడు ఎందుకు ఊరుకున్నాడు? ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. వాడు ఎందుకొరకు పుట్టాడో ప్రభుకు తెలుసును. ఇలాంటి వాడు ప్రశ్న వేయాలి కదా, లేకపోతే వాడు తిట్టాలి కదా. ఏమయ్యా నాకు ఎంగిళ్ళంతా ఎందుకు పూస్తున్నాడు? వాడే ఏమన్నా అంటున్నాడా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు సువార్త వింటున్న మనము మీరెందుకు అంటం లేదు? ఏదైనా సత్యం చెప్పినప్పుడు, సువార్త సత్యం చెప్పినప్పుడు మీరెందుకు అది అబద్ధం అంటం లేదు? కారణం, మనము రక్షింపబడటానికే పుట్టింపబడినవారు. మనం ఎందుకంటే వాడు అనొచ్చు కదా, నాకు ఇదంతా అక్కర్లేదా, నాకు తెలుసును. ఏం తెలుసును? లోకం పుట్టినప్పటి నుండి ఒక్కరు కూడా పుట్టుకుండిన వాని కళ్ళు తెరవలేదు, కాబట్టి నేను వీటన్నిటికీ ఒప్పుకోను అని అనల్లా లేదా? కానీ వాడు అంటం లేదండి. కారణం దేవుని కృప. ఈరోజు మనం కూడా ఆశ్చర్యం, ఎన్నోసార్లు ఎన్నో ఆలోచనలు మన హృదయాల్లో, మన మెదల్లో కలిగినటువంటి వారం. కొన్నిసార్లు దేవుడు లేడని చెప్పుకున్నటువంటి వారం. ఏ దేవుడో ఆ దేవుడని మాట్లాడుకున్నటువంటి వారం. ఈరోజు ఆయన ఆ కార్యం చేస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉంటున్నాడు. ఇది ఎవరి కార్యం? ఇది దేవుని కార్యం. ఈ కార్యాన్ని మనం చూడగలగాలి. ఈ దేవుని కార్యాన్ని మనం చూడగలగాలి. మంచిది. ఆయన ఇప్పుడు చూడండి, ఒక గుండె తీసి, నేను చాలా షార్ట్ చేసుకొని మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే ఎక్కువ టైం చేయకోకుండా. ఒక గుండె తీసి ఇంకొకరికి పెట్టడానికి ఎంత కాస్ట్ అవుతుందండి? ఎంత పని వాళ్ళ అవసరం, ఎంత డాక్టర్ల అవసరం కదా. ఇంతవరకు ప్రపంచంలో ఆ గుడ్డివాడు చెప్పినటువంటి మాట సత్యం. ఏ ఒక్కరు కూడా ఒక అవయవాన్ని తయారు చేసినారా? ఏ ఒక్క అవయవాన్ని తయారు చేసినారా? ఒక కన్ను తయారు చేసి ఎవరికైనా పెట్టడం మనం చూస్తున్నామా? లేదండి. ఉన్న వాటిని బాగు చేయడానికి డాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళు దేనికి కాదు, వాళ్ళు కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కాదండి. ఈ రోజుకి వరకు కూడా సృష్టిలో ఒక కొత్త అవయవాన్ని సృష్టించినటువంటి వారు ఎవరు లేరు, ఉండబోరు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంత క్రొత్త కన్నులను ఎక్కడ తయారు చేయాలా? వాస్తవానికి తయారు చేయాలనుకోండి, ఎక్కడ తయారు చేయాలా? ఒక పెద్ద ల్యాబ్ ఉండాలి దానికి. అవునా కదా? ల్యాబ్ ఉండాలా, మహా సైంటిస్టులు ఉండాలా. చాలా చాలా డబ్బుతో కూడిన పని. అంత డబ్బు పెట్టినా గ్యారెంటీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈయన ఏం చేశాడు? చాలా సింపుల్. ఉమ్మి వేసినాడు, బురద చేసినాడు. చాలా జుగుప్సాకరంగా ఉంది కదా చూడడానికి. చాలా జుగుప్సాకరంగా ఉంది, అసహ్యంగా ఉంది. ఏందయ్యా, ఎంగిలు వేయడం ఏంది, ఆ బురద చేయడం ఏంది, కళ్ళ తుప్పు వేయడం ఏంది, అవునా కదా, వాడు పోయి కడుక్కోవడం ఏంది. చాలా జుగుప్సాకరంగా ఉందండి ఆ కార్యం. ఎందుకు ఆ విధంగా చేసి ఉంటాడు మన ప్రభువు? అవునండి. వాడు వెళ్ళి కడుక్కొని చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత అందరూ అడుగుతున్నారు, ఏమయ్యా ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు నీకు ఎట్లా బాగైంది అని అడుగుతున్నారు. అడుగుతుంటే వాడు ఏం చెప్పాలా? వాడి సాక్ష్యాన్ని మార్చొచ్చు. ఏమని? ఇది చాలా అసహ్యంగా ఉంది, ఎంగిలేసి బురద పూసి నాకు పూసినాడని. ఏం చేసినట్టు ఆయన పొమ్మన్నాడు, ఆడికి పోయి నేను కడుక్కొని వచ్చి బాగు చెప్పొచ్చునా లేదా? ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితాల్లో సాక్ష్యాలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారండి. సాక్ష్యాలను
ప్రభువుకు మహిమకరంగా లేకుండా మార్చేస్తున్నారండి. అవునండి. చూడండి, దీనికి ఒక లేఖన భాగంలో ఒక సత్యాన్ని గమనిద్దాం. వాడు ఇంగిలి వేసి బురద చేసి వాని కన్నుల మీద పూస్తే వాడు వెళ్ళి కడుక్కున్నాడు, చూపు పొందినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేశారండి? మత్తయి సువార్త చూద్దాం ఆ మాటలు. 27వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులను అందరినీ సమకూర్చారు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం అల్లిన ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహసించి, ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు? వీళ్ళు ఎవరని చెప్పాలా? ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? మన పాపాల కొరకు మరణించడానికి, మన పాపాల కొరకు మరణించడానికి. అటువంటి ప్రభువును వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఎంత జుగుప్సాకరంగా ఉందండి, అవునా? ఆ కన్నును తీసుకురావడానికి ఆ బురద, ఎంగిలితో చేసినటువంటి బురద, ప్రజలందరికీ గొప్ప రక్షణ, పరలోక భాగ్యం ఇవ్వడానికి ఆయన ఎటువంటి మరణం అనిపిస్తున్నాండి. యాక్చువల్గా లోకమంతా ఏం చేయాలో తెలిసినా, ఏం చేయాలంటే ఆయనను గ్రాండ్ గా ప్రజలందరికీ పాపం నుండి విడిపించబోతున్నాడని చెప్పేసి గ్రాండ్ గా ఓ పెద్ద స్టేజ్ కట్టి, అవునా కదా? ఎందుకు? ఆయన మరణము గొప్ప విశేషము అని. ఉదాహరణకు కొంతమంది ఎవరైనా ఏమది దాన్ని ఏమంటారు, లోపలికి పోతారే, జీవ సమాధి కాబోతున్నారంటే ఎట్లా ఉంటది ఆ సీన్? చాలా గ్రాండ్ గా ఉంటది, చాలా ఖర్చుతో కూడిందిగా ఉంటది. ఇదిగో ఈయన పాపులందరినీ కొరకు చనిపోబోతున్నాడు, అందరికీ క్షమాపణ ఇవ్వబోతున్నాడు అంటే ఆ ఈవెంట్ ఎంత గ్రాండ్ ఉంటది, ప్రపంచం పట్టజాలనంత గ్రాండ్ గా. కానీ ఆ ప్రజలకు గొప్ప రక్షణ రావడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎటువంటి అపహాస్యాన్ని అనుభవిస్తున్నాడో ఒకసారి చూడండి. ఆ గొప్ప చూపు రావడానికి కేవలం ఆ బురదను వినియోగిస్తున్నాడు. గొప్ప రక్షణ రావడానికి ఆయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపహసింపబడుతున్నాడు. తర్వాత చదవండి. ఆయన మీద ఉమ్మి వేసి ఆయన రెల్లును తీసుకొని ఆయన మీద ఏం చేశారంట? ఉమ్మి వేసి. ఆడ మనం అసహ్యంగా అనుకున్నాం కదా, ఇప్పుడు ఎవరి మీద ఉమ్మి వేస్తున్నారు? ఎవరైనా సృష్టికర్త ఎందుకోసం అప్పగింపబడ్డాడు? ఆయన మీద ఏం చేస్తున్నాడు? ఆయన చూడండి, అక్కడ కళ్ళు తీసుకురావడానికే మనకు అసహ్యంగా ఉంది, అవునా కదా? చూడండి, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఒకసారి మనం చూద్దాం. జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తాను అంటే అర్థం ఏంటో తెలుసునా? అంటే అర్థం ఏంటంటే, కన్నులు బాగు చేయడం చూస్తున్నాం. ఎట్లా? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఆ కన్నులు కొత్తగా సృష్టించి వాడికి ఇవ్వడం ఎట్లా? ఏదో ప్రయోగశాలలో పెట్టి 2-3 రోజులు ఏదో ప్రయోగాలు చేసి కాదండి. వానికి స్నానం చేసి రాబోరా, ఇన్ని నియమాలు పాటించు, అప్పుడు నేను నీ కన్నులు ఇస్తా, అటువంటి నియమాలు లేకోకుండా వాడు గురుడివాడు. అటువంటి వాడిని ఏం చేసినాడంటే, ఎట్లా ఎంగిలూసి బురద చేసి కళ్ళు ఎట్లా? ఇది జ్ఞానుల జ్ఞానానికి అందుతుందా? అంతదా అండి? ఇది ఎట్లుంటది? ఇది వెర్రితనంగా ఉంటదండి. ఎంత వెర్రితనం! ఇదేందయ్యా ఇది, అవునా? ఒక కన్ను రావాలంటే ఎంత ఇది చేయాలా? మీకు అర్థమవుతుందా? ఎంత ఇది చేయాలా? కానీ ఏదైంది ఇది? ఎంగిలూసి బురద చేసి ఆడ పూసి కడుక్కోపో అని చెప్తే కళ్ళు, కొత్త కళ్ళు రావడం. వాడు మా మధ్యలో గుడ్డివాడు కాదు, వాడు ఎవరు? గుడ్డివాడు. అంటే వాడికి ఏం కళ్ళు రావాలా? కొత్త కళ్ళే రావాలా. సృష్టికి కర్త ఆయన. జ్ఞానుల జ్ఞానము నేను నాశనం చేస్తా. చూడండి, కొరింథీలో రాసినటువంటి పత్రికలో
మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెలితనం గాని సిలువను గూర్చిన వార్త ఎవరికి వెర్రితనమంట? నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును జ్ఞానుల జ్ఞానమును నాశనం. చూడు, సిలువను గురించి ఏందయ్యా, ఆయన కలువరి సిలువలో చనిపోయినాడంట. ప్రజలందరికీ ఎట్లా రక్షణ కలిగింది? ఏ జ్ఞానము కూడా తెలియపరచలేదని. అందుకనే ప్రభు ఏమంటున్నాడు, ఆ వెర్రితనం ద్వారా జ్ఞానుల జ్ఞానాన్ని, అర్థమవుతుందా? జ్ఞానుల జ్ఞానాన్ని ఆయన ఏం చేసినాడు, మీరు ఈ రోజు వరకు ప్రయోగం చేసుకోండి, మీకేం కాదు, నీకు అర్థం కాదు. ఏంది, ఆ గుడ్డివాడికి కళ్ళు బురద చేసి పూస్తే గుడ్డి కళ్ళు వచ్చినాయి. ఇదిగో ఆయన అపహసించి, ఆయనను కొట్టి, ఆయన అవమానపరిచి, ఆయనను పొడిచి, ఆయనను సమాధి చేస్తే ఆయన తిరిగి లేచి గొప్ప రక్షణ. ఈ జ్ఞానులు దాన్ని ఏం చేస్తున్నారు? పరిశోధనల మీద పరిశోధన. అది ఏమైపోయింది? జ్ఞానుల జ్ఞానము నాశనం చేస్తా. తర్వాత వివేకుల వివేకమును సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం. ఒకవేళ ఆ గుడ్డివానికి ఆ ఎంగిలి పూస్తా ఉంటే, ఆ బురద చేసి ఎంగిలి పూస్తా ఉంటే వానికి ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఉదాహరణ, వానికి ఎట్లుంటుంది? వెర్రితనంగా ఉండదా? ఇదేందయ్యా ఇది? అవునా? ప్రభునందు పిల్లరా, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం. అంటే దేవుని క్రియలేంటి? ఇదిగో సర్వ సృష్టికి కర్త అయిన ఆయన పొందబోయే, మనుషులందరి కొరకు పొందబోయే ఆ మరణం, మనుషులందరూ చూడబోయే ఆత్మీయ చూపును బట్టి ఆయన ఆ విధంగా మరణించవలసి వస్తుందని ఆ యొక్క ఉమ్మి ద్వారా కూడా మన ప్రభు దేవుని కార్యాన్ని, దేవుని క్రియలను మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన ఇటు చెప్పి, సరే ఆ గుడ్డివాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అయ్యా నువ్వు ఎట్లా బాగుపడినావు అంటే ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అయ్యా నేను, ఆయన ఉమ్మి చేశాడు, ఉమ్మి వేశాడు, బురద చేశాడు, నా కళ్ళకు పూశాడు. సిలువ ఏమన్నా కోనేటికి వెళ్ళి నేను కడుక్కున్నాను, నేను చూపు పొందిన. ఎవరైనా ఆ ఉమ్మిని గురించి చెప్తారా? ఈరోజు చాలా మంది సాక్ష్యాల్లో నాకు ఉద్యోగం ఇచ్చింటే నేను దేవుడిని అనుకున్నాను, వాడికి ప్రభువు ఎక్కువనా ఉద్యోగం ఎక్కువనా? కానీ వీడైతే ఆయన ఉమ్మి బురద చేసి నా కళ్ళకు పూసి, అవునండి మన సాక్ష్యము సత్యమై ఉండాలి. వాడేమంటున్నాడంటే, నేనే చాలా మంది సాక్ష్యాల్లో ఆయన మరణపురు, నేను పాపిని, నా కొరకు సర్వాధికారి అయినటువంటి దేవుడు అవమానకరమైన మరణాన్ని అనుభవించి నన్ను రక్షించినాడు అని చెప్పడానికి సిగ్గుపడతారండి. దేన్ని చెప్పడానికి ఇష్టపడతారు? ఆయన నమ్ముకుంటే ఇల్లు కట్టిస్తుని, ఆయన నమ్ముకుంటే క్యాన్సర్ బాగైంది, ఆయన నమ్ముకుంటే ఇవి గొప్పగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఈ గొప్పగా ఉండటానికి ప్రయత్నం చేయడంలో వాళ్ళు ప్రభువును గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నారండి. చాలా మంది ప్రభువును అంగీకరించినానని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సత్యాన్ని చూద్దాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఇప్పుడు చెప్పండి ఎందుకు వేశాడు? ఎంత గొప్ప కార్యానికి ఆయన ఎంత అసహ్యంగా, అవునండి, తాను పొందబోయే మరణాన్ని, తాను అనుభవించబోయే ఆ శ్రమను, దాని ద్వారా గుడ్డివాడి ఆయన దేవుని క్రియలు తెలుసుకోవడానికే ఆ కార్యాన్ని చేయగలుగుతున్నాడండి. ప్రభునందు పిల్లరా, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. జ్ఞాని ఏమాయను? మీ మానంగా తీలేదు. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే బయట వచ్చి నన్ను అడగండి, నేను మీకు తెలియజేస్తా. కొంచెం కష్టమైన సబ్జెక్టే. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను?
ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఇప్పుడు వాడికి గుడ్డి కళ్ళు బాగైనాయి, కొత్త కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు జ్ఞానులు ఏమైనట్లు, శాస్త్రులు ఏమైనట్లు, తర్కవాది దేవుడు లేడు అని చెప్పి తర్కాన్ని వాదించే వాళ్ళు ఏమైనట్లు? ఏమండి, కొంతమంది సృష్టికర్తనే లేడని చెప్తా ఉన్నారు. అందుకనే జ్ఞాని ఏమయ్యానో, శాస్త్రి ఏమయ్యానో, ఈ లోకపు తర్కవాది వాళ్ళు ఏమైపోయినారు? వీడికి వచ్చింది వాస్తవమా కదా? కళ్ళు కలిగడం వాస్తవమా కదా? అక్కడ ఏం జరిగింది? సృష్టి జరిగింది. సృష్టి రావడం వాస్తవమా కదా? ఇప్పుడు జ్ఞానులు ఏమైనా మాట్లాడతారా? అందుకనే ప్రభు, కనికరం కలిగినటువంటి ప్రభు ఏం చేశాడో చూద్దాం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేని ద్వారా? దేని ద్వారా చేసినాడు వెర్రితనంగా? దేని ద్వారా చేసినాడు వెర్రితనంగా? ఎస్, ఆ కళ్ళు రావడం, ఈ లోక జ్ఞానం అంతా వెర్రితనం అయిపోయింది కదా, అవునా? అందుకనే ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేసేసాడంట? మీకు అర్థమవుతుంది కదా, వెర్రితనముగా చేసి ఉన్నాడు. తర్వాత దేవుని జ్ఞానానుసారముగా, దేవుని జ్ఞానానుసారంగా, లోకము తన జ్ఞానము చేత, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు. సువార్త ప్రకటన ఎట్లుంది? వెర్రితనంగా ఉంది. ఇదిగో నీ కళ్ళకు బురద పుస్త, ఎంగిలి ఊసి బురద చేసి బురద పుస్త, నువ్వు పోయి ఆడ సిలోయమన్ లోయలో కడుక్కో, ఎట్లుంది ఇది? నేనేం చేయాలి నీ కళ్ళు రావాలంటే? చాలా ప్రాసెస్ చేయాలి. ఇంకా నిన్ను ఒక ల్యాబ్ లో పెట్టి చాలా అప్పుడు నువ్వు నమ్ముతావు, నాకు కళ్ళు వస్తాయేమో అని, అవునా కదా? ఇదేంది ఇది? ఇదేంది ఇది? ఆయన అటువంటి అవమానకరమైన మరణం పొందితే రక్షణ ఎట్లా వస్తుంది? ప్రజలందరికీ రక్షణ ఎట్లా వస్తుంది? ఇదండి లోకంలో ఇప్పుడు తర్కించేటువంటి విషయం. అప్పుడు కూడా తర్కించినారు. ఎప్పుడు? ఆ గుడ్డివాడి కనులో వచ్చినప్పుడు, చూపు కలిగినప్పుడు తర్కించినారు. మనకు సమయం లేదు కాబట్టి మనం త్వరగా మీరు ఇంటికి వెళ్ళి మళ్ళా బాగా దీన్ని స్టడీ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా ఆత్మీయ సహాయాన్ని చేస్తాడండి. కాబట్టి యూదులు చూడండి, చేయమని సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎవరిని? సువార్తను నమ్మువారిని. ఏమండి, సువార్తను నమ్మువారిని రక్షించుట. సువార్త ఎక్కడ ఉండదు చెప్పండి? కొంచెం టైం తీసుకుంటాను నేను. సువార్త ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. క్రైస్తవుల ఇళ్లలో సువార్త ఉండదండి. ఎందుకు? మేము పుట్టుకతోనే క్రైస్తవులు. దేవుని వాక్యంలో ఎవడైనా సరే క్రైస్తవుడు కావాలి. క్రైస్తవులుగా ఆల్రెడీ పుట్టిన వారు ఒక్కరు కూడా లేరండి. ఎవరైనా సరే. ఇప్పుడు మీకు వచ్చి సువార్త చెప్పకపోయినామనుకో, ఏమంటావు నువ్వు? మేము ఆల్రెడీ పుట్టుకతోనే, మాకెందుకయ్యా? ఏమండి, మీరు దేవుని జ్ఞానాన్ని, వాక్య జ్ఞానం బాగా కలిగి ఉండవచ్చును, కానీ సువార్తను నమ్మకుండా మనం క్రీస్తును అంగీకరించలేం, క్రీస్తును కలిగి ఉండలేం. అందుకనే సువార్తను నమ్మి బాప్తిస్మం పొందినవాడు అదండి. ఫస్ట్ ఏంటి? సువార్తను నమ్మాలి. చాలా మంది ఏం చేస్తారు? బాప్తిసాలు తీసుకుంటారు. ఎందుకో బాప్తిసాలు తీసుకొని మళ్ళా ఏమంటారు? మేము సువార్తను నమ్మినామంటారు. అది నమ్మొచ్చిన తర్వాత, కానీ మళ్ళా నువ్వేం చేయాలా? అది క్రమం. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ మన దగ్గర ఉన్నాడు. నేను చాలా ధనవంతుని సార్, నేను అనంతపురము ఇదంతా నాదే, నాకు లోన్ ఏంటి సార్ అంటే మీరు ఇస్తారా? మీరేం చేస్తారు? మీ టర్మ్స్ మీకుంటాయి కదా. నువ్వు ఎంత పెద్దోడైనా కావచ్చును, నా టర్మ్స్ కు నువ్వు రీచ్ అయితేనే, అవునా కదా? కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, సువార్తను నమ్మాలా. చాలా మంది క్రైస్తవుల కుటుంబాల్లో సువార్త ఉండదండి. ఎందుకంటే వాళ్ళకున్న ఇదేంటి చెప్పు? మేము పుట్టుకతోనే. ఒక అపాయకరమైన, దుఃఖకరమైన విషయం ఏంటంటే, పుట్టుకతోనే క్రైస్తవులు ఎవ్వరూ ఉండబోరు. ఎవరైనా సరే క్రైస్తవులు కావాల్సిందే. కాబట్టి సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. నమ్ము వారిని రక్షించడం
దేవుని దయాపూర్వక సంకల్పం. మనుషులు కొంతమంది యూదులు ఏమంటున్నారు తెలుసిన, అరే రే మేము నమ్మాలంటే మాకేం కావాలా, చదవండి కింద. యూదులు ఆ. సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, ఆ, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. అయితే సిలువ వేయబడిన క్రీస్తు- చూడండి, సూచక క్రియలు అడగడం చాలా గొప్పగా ఉంటది. జ్ఞానాన్ని బట్టి ఇది చేయడము, చాలా డిబేట్ చేయడం చాలా గొప్పగా ఉంటది. అయితే మేము ఏం చేస్తున్నాం, మీకందరికీ అసహ్యమైనటువంటి విషయం ఏది, ఆయన సిలువ మరణం, దాన్ని ప్రకటిస్తున్నాం. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు, ఆ గుడ్డివాడిని చూసిన వాళ్ళందరూ వెరితనంగా ఉన్నారు. ఓ నువ్వు వెర్రివాడివి, పరిచయాల దగ్గరికి వచ్చినారు, నువ్వు పాపివి అన్ని అంటున్నారు. వాడేమంటున్నాడు, శక్తి కలిగి మాట్లాడుతున్నాడు. అయా మీరు ఏమన్నా అనుకోండి, నేను చూపు పొంది ఉన్నా. మీరేమన్నా అనుకోండి, మీరు ఆయన ఎట్లా అనుకున్నా పర్వాలేదు, నేను చూపు పొంది ఉన్నాను. కాబట్టి ప్రభునందు పిల్లరా, మన సువార్త సత్యాన్ని నమ్మిన వారు, వాళ్ళ సాక్ష్యం ఒకటే ఉంటుందండి. ఇప్పుడు ఒక మలేరియా వార్డుకు పోతా, మలేరియా వార్డుకు పోయి, అమ్మా నువ్వు మలేరియా ఎట్లా బాగుపడినావు, ఎట్లా నీకు మలేరియా తగ్గిపోయిందంటే ఏం చెప్తారు వాళ్ళు? ఒకరి సాక్ష్యం ఒక విధంగా, ఇంకొకరి సాక్ష్యం ఇంకొక విధంగా ఉంటుందా? అందరి సాక్ష్యం ఒకటే ఉంటుందా? ఎందుకు? మలేరియా వచ్చింది. మలేరియా పేషెంట్. అందరూ మలేరియా వ్యాధి కలిగినాం. మనం ఏం వ్యాధి కలిగిన వాళ్ళం? మనందరి సాక్ష్యము, మన సాక్ష్యంలో కులాలు, మన సాక్ష్యంలో గొప్పలు, మన సాక్ష్యంలో మన ఉద్యోగాలు, మన సాక్ష్యంలో మన ఆధిక్యతలు ఉండడానికి వీలే లేదండి. గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతాం. వాడు ఏం చెప్తున్నాడు, వీడు భిక్షకుడు అంటుంటే వాడేమంటున్నాడు, నేను భిక్షకుడిని కాదని అంటున్నాడా, నేనే అంటున్నాడా? ఎందుకు అంత గ్రాండ్గా చెప్తున్నాడు? ఆ చూపు పొందిన వాడిని నేనే. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, కాబట్టి మన సాక్ష్యాల్లో నేను ఫలానా కులంలో పుట్టినాను, నేను ఇదిగో ఈ ప్రభుని అంగీకరించినాను అంటే అర్థమేమి? వానికి ఏది గొప్ప, ప్రభువా కులమా? వాడు క్రీస్తులో ఉన్నట్లుగా కనపడుతూ వాడు దేన్ని ఫోకస్ చేస్తున్నాడు? కానీ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. నేను పాపిని, నేను గుడ్డివాణ్ణి, నాకు బురద పూసినాడు, నేను వెళ్ళాను, నేను కడుక్కున్నాను. వాని సాక్ష్యం. మన సాక్ష్యం, నేను పాపిని, వాక్యానుసారంగా నాకు పాపం అంటే తెలియదు, దేవుని వాక్యము నాకు పాపం అంటే తెలియజేసింది, నేను అంగీకరించినాను. ఇదిగో నేను నా పాపాన్ని, ఇదిగో అవమానకరంగా అందరూ చూస్తుండగా హేళన చేస్తుంటుండగా చనిపోయిన ప్రభువు, ఇదిగో మీకందరికీ ఇట్లా ఉంటాడేమో కానీ, హేళనగా ఉంటాడేమో కానీ, ఆయన నా దేవుడు, నా రక్షకుడు. ఇది మన సాక్ష్యమే ఉండాలి. సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం. మనుషులను ఉత్తేజపరిచే సాక్ష్యాలుగా ఉండకూడదండి, ప్రభువును గణపరిచే సాక్ష్యం ఉండాలి. కాబట్టి ఆయన ఇట్లు చెప్పి, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీ అందరికీ, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, ఆ బురదను వాని కన్నులకు పూసి ఎక్కడికి వెళ్ళమన్నాడు? సిలువ అంటే అర్థం ఏంటి? ఎస్, మూలం ఎవరు అంటే మన కొరకు పంపబడిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మూలం అండి. ఆ పంపబడిన వాని దగ్గరికి వస్తే నువ్వు ఎంత బురద కలిగి ఉన్నా ఆయన నిన్ను కడుగుతాడండి. ఎంత నీవు చూపు లేకపోయినా ఆయన నీకు చూపు కలగజేస్తాడండి. ఎంత ఘోర పాపి అయినా, మనం ఏమంటే ఈ చూపుల కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ స్వస్థతను గూర్చి రాయలేదు, ఇక్కడ సృష్టిని గూర్చి. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల, ఇది ఎప్పుడు వాడతాం ఈ మాట? కొత్త సంవత్సరంలో వాడతాం. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొత్త సంవత్సరానికి అటువంటి వాక్యాలన్నీ సెలెక్ట్ చేసుకొని అవి పెట్టుకుంటున్నామండి. చాలా తప్పండి. ఏమండి, కొత్త సంవత్సరాలు పాత సంవత్సరాలు విశ్వాసాలకు లేవండి, వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఏమండి, అవి మన కాలాలు తెలపడానికి సంవత్సరాలు. కాబట్టి ఎవడైనా క్రీస్తునందున్న యెడల
వాడికి ఏ విధంగా సృష్టి కలిగిందండి? దృష్టి కలిగిందండి? నూతన సృష్టి. క్రొత్త సృష్టే కదా. అది సత్యముని నువ్వు ఎరిగి ఉండటానికి, ఆ జీవం నువ్వు పొందడానికి ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట? కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఆశ్చర్యకరం అండి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఎవరమంట? నూతన క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టి దేవుని వాక్యములో ఉన్న. అందుకని సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం. ఎవరికైనా వెరితనంగా ఉన్నదండి? ఆ ఇంగిలి పూసి బురద చేసి మనం కింద ఎవరికైనా పోయి చేయండి మీరు, వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు కొట్టడం లేదంటే అర్థమేమి? నువ్వు కొట్టడం లేదంటే అర్థమేమి? నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. అందుకని నువ్వు ఏం క్వశ్చన్ చేయడం లేదు. పరిసయ్యులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు వాడిని, కానీ వాడు క్వశ్చన్ చేయటం లేదు. ఎందుకంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. మనమందరం గుడ్డివాళ్ళమండి. మనము నిరీక్షణ లేని వారమేనండి. మనము చీకట్లో ఉన్నటువంటి వారమేనండి. అయితే దేవుడు మన మనోనేత్రాలను ఆయన వెలిగించినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడతాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున వెలిగించిన వాడెవరు? నువ్వేం మాట్లాడలే. నీకు కూడా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, నీకు కూడా ఎన్నో తరకాలు ఉన్నాయి. అదే వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు సామాన్యంగా విడవు, కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే వాడు సైలెంటే కాదు, చెప్పిన మాట వింటా అన్నాడు. నువ్వు పో. అప్పుడు వాడు అనొచ్చు, నేనెందుకు పోవాలా అనొచ్చా లేదా? కానీ వాడు వెళ్తున్నాడండి. పంపబడిన ఆ శిలోయమును కొన్నిటికి నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? నువ్వు లోబడుతున్నావంటే ఆయన నిన్ను ఎందుకు లోకంలో కలుగజేశాడో నువ్వు తెలుసుకో. ఇంకా ఒక మంచి థాట్, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 214వ పేజ్. మీరు బీజం నుండి కాక శాస్త్రముకు జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. నాకు ఒక విషయం చెప్పు, పుట్టింపబడిన వారు అంటే అర్థమేమి? పుట్టినవారు, పుట్టింపబడినవారు అంటే అర్థమేమి? పుట్టినవారు, పుట్టింపబడినవారు. పుట్టింపబడినవారు మీకు అర్థంలా వచ్చేవారు. వీని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికే వీడు పుట్టింపబడినాడు. మనము ఎవరమంట? దేని కొరకు? దేవుని క్రియలు మన యందు మనం పుట్టిన. చూడండి, మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు అక్షయమైన దేవుని వాక్యం మూలముగా పుట్టింపబడినవారు. ఆహా, మనం కూడా అందుకనే మన కళ్ళు తెరవబడ్డాయండి. అందుకనే మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయంటే అర్థం ఏంటో తెలుసిన? మనం ఆల్రెడీ పుట్టింపబడ్డాం కనుక ఆ పుట్టింపబడినటువంటి మనకు ఏం కలుగుతుంది? నువ్వు ఏ స్థితిలో నుండు, ఎంత గుడ్డి స్థితిలో నుండు, ఏం కలుగుతుంది? ఆ మనోనేత్రాలు వెలిగింపబడుతున్నాయండి. ఆ గుడ్డి వారిలో దేవుని క్రియలో మనం చూస్తున్నాం. సరే, వాడి సాక్ష్యాన్ని చూసి మనం ముగించుకుందాం. వాడి సాక్ష్యం ఏమో చూద్దాం. చివరిగా నేను అంతా పాఠం మళ్ళా ఈసారి ఎప్పుడైనా నేను బైబిల్ స్టడీస్కి రాగలిగితే ఇవన్నీ మీకు తెలియపరుస్తాను. ఏమండి? కూర్చుంటే భిక్షం ఎత్తుకుని వాడు కాడా, వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనేది. వాడైతే నేనే అని. వాడేమంటున్నాడు? నేనే. వాడు ఏం చెప్పొచ్చును? నేను కాదప్ప అనొచ్చు. అంతే కదా.
అసలు వాడు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అవసరం ఉందా? పోండా మీకెందుకు అని అనొచ్చును. కానీ వాడేమంటున్నాడు? మనం అంటున్నామా నేనే రక్షింపబడిన వాడును నేనే అని అంటున్నామా? ఊరికే సంఘాలకు వస్తా ఉన్నాం. జీవము లేకోకుండా ఆయన మహిమను మనము బయలుపరచుకోకుండా ఎన్ని సంవత్సరాలు సంఘాల్లో మనం కొనసాగితే ప్రయోజనం ఏంటండి? మళ్ళా మనకేం తెలుసు అంటే ఈరోజు ఆయన రాకడలో వస్తాడేమో అని నిరీక్షిస్తున్నాం. మనమందరం ఆయన రాకడలో పరలోకానికి ఎత్తబడతామని నిరీక్షిస్తున్నాం. కానీ ఇంకా తొందర లేదే. ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? అయ్యో ఈ వాక్యం పోగొట్టుకుంటే, ఇప్పుడు మన పీటర్ అంటున్నాడు, అంకుల్ ప్రతిసారి వాక్యం వింటూ ఉంటేనే మనలో మార్పులు వచ్చేది. అవునండి. మనల్ని ఎప్పుడు కనపడతారు? మాకు మేమై మీ ఇళ్లలో కూడిక పెడితే తప్ప, మాకు మేమై ఎవరైనా ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో అయా మీరు వచ్చి మాకు వాక్యం చెప్పండి అని ఎవరన్నా ఒక కుటుంబం, మీకు టైం లేదా చెప్పండి, ఏ ఒక్క కుటుంబమైనా మాకు మేమై వచ్చిన సందర్భాలే ఉన్నాయి. అంతే కదా పీటర్? వాళ్ళు ఎవరైనా పిలిచినారా? అయ్యా మా ఇంటికి వచ్చి ఈరోజు ఫ్రీగా ఉన్నాం మేము అంటే మీకు అర్థం ఏంటి? వాక్యం పట్ల ఆసక్తి లేదు. ఆసక్తి లేదు కాబట్టి మీలో మార్పు లేదు. మీరు రక్షింపబడిన వారే. ఆహారం లేకుండా ఎట్లా జీవించలేమో, వాక్యం అనే ఆహారం లేకుండా ప్రభునందు మనం ఎదగలేము. చూడండి సంఘ స్థితి ఏ విధంగా ఉందో. ఒక్క కుటుంబం మేమే బలవంతంగా మీ పేర్లు రాసి ఇదిగో ఈరోజు ఫలానా మీ ఇంట్లో కూడిగా అంటే మీరు ఒప్పుకుంటున్నారు. అంకుల్ ఈరోజు మా ఇంట్లో ఫ్రీగా ఉన్నాం వచ్చి వాక్యం చెప్పు. ఎవరైనా ఉన్నారా? చెప్పండి. వాడు అంటున్నాడు నేనే. వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనం సాక్ష్యం ఇస్తున్నామా ఇరుగు పొరుగు వారికి? చెప్పండి. తర్వాత వారు నీ కన్నులు ఎలాగో తెరవబడినని వాడిని అడుగగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి. అది చెప్పుకోవడానికి ఎట్లా ఉంది? అవునా కదా? కానీ దాంట్లో శక్తి ఉంది. మన ప్రభు చూడండి, మన ప్రభుని ఎట్లా చంపేస్తా అంటే మీకు ఎక్కువ చూపించలేదు. యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలో ఆయన మరణాన్ని గురించి ముందుగా ఎంత ఇదిగా ఆయన ఎట్లున్నాడంట, ఆయన ముఖము ఎవ్వరు చూడనొల్లని వాడుగా అసహ్యంగా, అసలు ఆయనకు సమాధి కూడా లేదు, వేరొకని సమాధిలో ఆయన పెట్టబడ్డాడు అని రాయబడింది. ఆయన వీపు దున్నబడిందని రాయబడింది. ఆ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టేవాడిని ఎట్లా చూసుకోవాలండి? ఎట్లా చూడాలి? అంతా ప్రపంచమంతా ఏకమై మన పాపానికి పొద్దు రక్షణ కలగబోతుందని చెప్పేసి, కానీ ఎంత అసహ్యకరంగా. అది అండి ఆ వెర్రితనం అంటే. అందరు అట్లా వెర్రితనంగా ఉంటారు. సిలువను గూర్చిన వార్త నశించే వారికి అది మాత్రం చెప్పొద్దండి. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసిన? జ్ఞానుల జ్ఞానాన్ని, నీకు జరిగిన రక్షణ ఎవ్వరు ఏ ప్రయోగశాలలో పెట్టి, నీకు జరిగిన క్షమాపణ ఏ ప్రయోగశాలలో పెట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసినా నీకు ఎట్లా రక్షణ కలిగిందో ఎవ్వరూ కనుక్కోలేరు. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరుడా, మన ప్రభు పొందబోయేటువంటి మరణం నీకు చూపు రావడానికి అంత ఇది ఎట్లనో మనకు రక్షణ కలగడానికి ఆయన కూడా అదే రకంగా హీనమైనటువంటి ఆయన ఎక్కడ సిలువ వేసినారు? ఆయనను సదాం హుస్సేన్ అని ఇరాక్ అధ్యక్షుడు, ఆయనను వాళ్ళ కోర్టు ఏం చేసిందంటే ఉరిశిక్ష వేసింది. ఉరిశిక్ష వేస్తే ఆయన ఏమన్నాడు తెలుసిన? నేను ఈ దేశానికి అధ్యక్షుడిని, నేను ఉరి తీయబడకూడదు, నన్ను ఏం చేయాలి? మీరు చంపేయండి, కాల్చి చంపేయండి, నన్ను ఉరి తీయకూడదు, ఉరి తీయడం అవమానం, నన్ను ఏం చేయాలా? కాల్చి చంపేయండి, అది ఘనత. అంటే కాల్చడం అంటే అర్థమే ఎదురు పోరాటంలో వీర మరణం పొందిన. ఉరి తీయడం అంటే అర్థమేమే? అందుకని ఆయన ఒప్పుకోలేదండి. ప్రియ సోదరుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తగ్గించుకున్నాడండి. నేను దేవుని కుమారుణ్ణి, నన్ను ఈ విధంగా చంపండి అని ఆయన అడిగినటువంటి వాడు కాదండి. ఆయనకు స్వరూపమైన
సొగసైనా లేదండి. ఆయన శిలువలో ఎవరి మధ్యలో విరాలన్నాడు? దొంగల మధ్యలో విరాలన్నాడండి. ఆయన సాక్ష్యం, మన సాక్ష్యం ఏ విధంగా ఉందండి? ఆ గుడ్డివాడు ఆయన కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది వాళ్ళ ప్రెస్టేజ్ కోసము గవర్నమెంట్ హాస్పిటల్కి పోరు. ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి బాగైనామని కూడా చెప్పారు తెలుసా? ఎందుకు? వాళ్ళ ప్రెస్టేజ్ తక్కువైపోతుంది కాబట్టి. నామోషి కరెక్ట్ వర్డ్ అది, నామోషి. చాలా మంది ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి పోతారో తెలిసిన? వాళ్ళు తమ యొక్క యోగ్యతను వాళ్ళు ఇది చేసుకోవడానికి కూడా కొంతమంది పోరు. కొంతమంది పోతారు, గవర్నమెంట్ హాస్పిటల్ బాగలే. కానీ ఈ గుడ్డివాడు ఏం చేస్తుంటే, ఇదిగో నేను ప్రజలందరి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను బాగుపడినాను. సాక్ష్యం. ప్రియ సోదరుడా, మనం సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? రెండవది యేసు అని ఒక మనుష్యుడు. తర్వాత రెండవది చూడండి, త్వరగా తీయండి, టైం అయిపోయింది. తర్వాత పరిసయ్యుల దగ్గరికి పోయినారు. 13వ వచనం. అంతకు ముందు గుడ్డి ఉండిన వారిని వారు పరిసయ్యులకు తీసుకొని పోయి యేసు బురద చేసి వారి కనులు తెరిచిన దినం విశ్రాంతి దినం. అది విశ్రాంతి దినం అంట. ప్రభు ఏ దినాన చేసినాడు ఈ కార్యాన్ని? వాళ్లకు ఒక వ్యక్తి బాగుపడేదానికంటే ఏది ఎక్కువ? విశ్రాంతి దినం ఎక్కువ. ఆ దినంలో ఎవరు బాగుపడకూడదు. మనకు ఏది ఎక్కువ ప్రభు కంటే? మన పనులు ఎక్కువ, మన పనులు ఎక్కువ. ఈ రోజు మాత్రం నేను సత్య రాను. మీరేమైనా మీ ప్రోగ్రాం మార్చుకుంటే మంచిది, నేను మాత్రం రాను. సరే, అంత సమయం లేదు. దపదపాలుగా దీన్ని ధ్యానం చేయాల్సినటువంటి అంశం. మూలంగా మీకు ఒక పాఠాన్ని రేపు కొత్తగా బాప్తిస్మం పొందబోయే వాళ్ళ పట్ల ప్రభువు నడిపింటేంటో తెలియచేయాలన్నటువంటి భారం కలిగి ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి మొట్టమొదట యేసు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నా అంటే, సరేనయ్యా, అది ఏమైనా కానీ ఆయన పాపి అంటే ఈయనేమంటున్నాడు? ఆయన నాకు తెలీదు అని. ఆయన ఒక ప్రవక్త. ఆయన అంటే గుడివానికి ఏం తెలుసు? ప్రవక్తల గురించి కూడా తెలుసు. మూడవది సాక్ష్యం చూడండి ఎట్లా ఉందో. 26వ వచనం. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరవచ్చానని మరలా వాని అడుగగా, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనిను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులం. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడు ఎక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అంటే ఏమంటున్నాడు ఈయన? దేవుడు ప్రభువును పాపి అంటున్నాడా, పరిశుద్ధుడు అంటున్నాడా? ఎస్, మళ్ళా ఆయన ప్రభు పరిశుద్ధుడని సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత పుట్టుగుడ్డిన వాని కనులెవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పుడు వినబడలేదు. ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు ఎడలా. సాక్ష్యం చూడండి. ఆయన వీళ్ళు పరిసయ్యులంతా బోధకులు, శాస్త్రులు, రాసేటువంటి వాళ్ళు. వాళ్ళకేం తెలియదు, ఏమీ తెలియకుండా ఉంది. అందుకని అంటున్నాడు గుడ్డివాడు, మీరు ఎరగకపోవడం, మీరు పెద్ద బోధకులు, మీరు రాతలు రాసేవాళ్ళు, మీరు ఎరగకపోవడము ఆశ్చర్యమే. ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని నుండి వచ్చిన వాడు. ఎందుకు ఇంత సాక్ష్యం? ఇదిగో నా కళ్ళు, నేను చూడగలుగుతున్నా. నువ్వు చూడగలుగుతున్నావా ప్రభువును? ప్రియ సోదరుడు, ఆత్మీయమైన దృష్టిని మనం కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా? అందుకనే ఇంకా పౌలు భక్తుడు సాక్ష్యం. పౌలు భక్తుడు ఎందుకు ఎన్నుకున్నాడో కూడా ఈ గుడ్డితనాన్ని, లోకమంతటిని ఇహలోక సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసిందని వాక్యం రాయబడిందండి. నిజమే, మనం ఆ గుడ్డితనంలో నుండి
ప్రభువును చూడగలిగినటువంటి కృప ఆ గుడ్డివానికి ఆ బురద ఎంత చేశారో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం అటువంటిదే. అలాగున మనమందరము రక్షింపబడ్డాము. తర్వాత 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. వీనికి ఎట్లా తెలుసు ఆయన అని? వీనికి గుడ్డివాడు కదా. ఈయన శిలువ మీదకి వెళ్ళిపోయినాడు, ఇంకా తెలీదు, ఎక్కడున్నాడో కూడా తెలీదు, ఎవరో తెలీదు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ఎట్లా అనగలుగుతున్నాడు? ఆ? ఆయనే కళ్ళు తెచ్చాడు, ఈయనకి ఎట్లా తెలుసు? విన్నాడు కాబట్టి. యా, ఆయన ఆ రోజు స్వరం విన్నాడు. పగలున్నంత వరకే పని చేయాలా? ఆ ఎందుకంటే గుడ్డి వాళ్ళు దేన్ని బట్టి పోతా ఉంటారు తెలుసునా? స్వరాన్ని బట్టే. ఆ స్వరాన్ని బట్టి రికగ్నైజ్ చేయగలిగినాడు. నేను ఐటీలో వాకింగ్ చేస్తూ ఉంటాను. నాకు చెయ్యిరికి 10 ఏళ్ళు అయింది. అప్పుడు 10 ఏళ్ళు అయిపోయిందా? 10-15 ఏళ్ళు అయింది. అప్పుడు ఒక ఐటీఐలో ఒక ఇన్స్ట్రక్టర్ నాకు పరిచయం అయినాడు అనమాట. ఆయనే కొంచెం అంతా హాస్పిటల్కి అంతా నన్ను పంపించింది. అప్పుడు మాట్లాడినాను. అప్పుడు అడిగిన తర్వాత హాస్పిటల్ కూడా వచ్చినాడు. వచ్చిన తర్వాత మీరు ఇంకా 20 ఏళ్ళకి మాట్లాడండి సార్, నేను గుర్తుపడతా అన్నాడు. మొన్న కనపడినాడు, మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినాడు. హలో సార్ బాగున్నారా అంటే ఆయన ఏమనాలా? సత్యబాబు బాగున్నాడు అంటున్నాడు. వండర్ అయిపోయినాడు. కనుక్కోడు అని చెప్పేసి హలో సార్ బాగున్నారా అంటే సత్యబాబు బాగున్నాను అంట. బ్లైండ్ గుడ్ అయినా స్వరాన్ని ప్రభువా అంటున్నాడు. ఎందుకంటున్నాడు ప్రభువుని? అందుకనే నీవు ప్రభు ప్రశ్న చూడండి, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఏ సంభాషణ లేకుండా ఆయన దగ్గర డైరెక్ట్ గా ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుని యందు. ఈయనేమన్నాడు? చూడండి చదవండి. అందుకు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఆయన చూడండి, ప్రభువా నువ్వే కదా నన్ను స్వస్థపరిచింది. ఈ విధంగా అర్థం చేసుకుందాం మనం. ఇంకొకరి యందు విశ్వాసం ఉంచడానికి ఇంకా ఆయన ఎవరు? ఇంకా నువ్వు చాలా, అంతేనా కదా అర్థం? అది అంతేనా కదా? ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మళ్ళా ఆయన ఎవరు? ఇంకా ఫస్టే ప్రభు అంటున్నాడు అంటే అర్థమేమి? అంతేనా కదా? నెక్స్ట్ ఏమంటున్నాడు? నీవు ఆయన ప్రభు అంటున్నాడు, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే నేను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని అక్కడ ఆడ కలిగింది ఏమ్రా అంటే పాపక్షమాపణ. గుడ్డివాడికి క్రొత్త చూపు వచ్చింది, కానీ వాడు ఇంకా ప్రభును అంగీకరించలేదు. ఇప్పుడు ప్రభు స్వరాన్ని విని ఇప్పుడు పాపి అంటున్నారు కదా వీళ్ళంతా. ఇప్పుడు వీడు మొక్కుతున్నాను ప్రభువా, మొక్కాడండి, నేను విశ్వసించుచూ ఉన్నాను. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ సాక్ష్యం ఏ విధంగా ఉంది? ఆయనకు మ్రొక్కెను. ఆయన ప్రభును ఆరాధించినటువంటి వాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మహిమ కొరకే మనం పుట్టింపబడిన వారు. ఈ ధన్యకరమైన వచనం ఆ రోజు గుడ్డివాడితో మాట్లాడిన ప్రభు ఈరోజు మనతో మాట్లాడతాం. ఈ ధన్యకరమైన వచనం మనకే. ఆయన చెప్పినట్లుగా మనం చేద్దాం. ఆయన చెప్పినట్లుగా పూజించుకుందాం. ఆయన చెప్పినట్లుగా శిలోయమును కొనేకి వెళ్దాం, సాక్ష్యం ఇద్దాం. ఈ దినమే రక్షణ దినం. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఇప్పుడే ప్రభువా నాకు చూపు కలుగజేసినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, నేను అంగీకరిస్తున్నానని ఆయనకు మొక్కుదాం. నీతో ఆయన మాట్లాడుచున్నాడే. ఈరోజు ఎవరు మనతో మాట్లాడుతున్నాడు? సత్యబాబా, ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. మన సాక్ష్యాలను సరి చేసుకుందాం, ప్రభు కొరకు నిలిచి ఉందాం. దేవుడు ఈ మాటలు